ప్రాబ్లం నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఎస్, అమరీష్ గారు ఇది అందరికీ తెలియాలి, తెలుగు ఆడియన్స్కి. ఎస్పెషల్లీ అక్కడ పక్కన ఉన్న ఆయన చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు ఆంధ్రప్రదేశ్కి, కంబైన్డ్ స్టేట్స్కి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ మధ్య రీసెంట్ కాలంలో కొన్ని గాసిప్స్, రూమర్స్ వచ్చాయి తెలుగులో బాగా. వైఎస్ఆర్కు అలనాటి హీరోయిన్ జయచిత్రకి పెళ్ళి అని. ఇది మీరు కూడా వినుంటారు మీ ఫ్యామిలీలో కూడా. అది ఎప్పుడు నేను పుట్టిన తర్వాత ఆ? ఇది పుట్టిన తర్వాత పెళ్ళి అంటారు. ఫస్ట్ అది కొత్తగా ఉండింది నాకు. నేను విన్నాను. ఏంటి సార్ దీని మీద మీ కామెంట్ ఏంటి? యాజ్ ఎ సన్గా మీరే చెప్పాలి. ఇది మీరే చెప్పారు రూమర్ అని చెప్పేసి అమ్మ రియాక్షన్ ఏంటి అసలుకి ఈ న్యూస్ విని? అసలుకి ఇప్పుడు అది ఏదో కొంచెం ఒక 40% దాంట్లో నిజాయితీ ఉంటే కొంచెం ప్యానిక్ ఏదో అవ్వాలి. నాకు ఇలాగ వచ్చేటప్పుడు నేను ఒకే ఇంట్లో ఉంటాము ఎలాగ, సరే అమ్మ దగ్గర ఇట్స్ అండర్స్టూడ్ అండి. ఇది చాలా మంది ఫ్యామిలీస్కి ఇలాగే జరిగాయంట. సో ఇఫ్ ఐ టేక్ దిస్ ఆన్ అ సీరియస్ నోట్, అందుకని ఇది నిజం అయితే మనం వరీ చేయవచ్చు ఏంటి ఇలా మనకు తెలుసు. అది అట్లీస్ట్ నేను పుట్టక ముందు న్యూస్ వచ్చినా అది హాట్ టాపిక్. నా కూతురు పుట్టిన తర్వాత మా అమ్మకి పెళ్ళాడు, అదే కామెడీ అనుకుని నేను జస్ట్ యాక్చువల్లీ నాకు సార్ సన్నిక జగన్మోహన్ రెడ్డి గారు ఐ లైక్ ద వే హీ గవర్న్స్. ఒకటి, నేను ఎప్పటికీ అతన్ని కలిసిందిలే, ఎక్కడ ఉంటారని కూడా తెలియదు ఇప్పటి వరకు. రెండోది వచ్చి ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఏ ఇష్యూ. అంటే నేను ఇష్యూ అని కూడా కాదు సార్, అంటే వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం మీరు తెలుగులోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తేనే అది నిజమని నమ్ముతారు. అది రాజశేఖర రెడ్డి గారిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, అమ్మగారిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఈవెన్ దో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, యాజ్ ఎ జయచిత్ర సన్గా కావచ్చు, యాజ్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా కావచ్చు. అందుకని ఒక క్లారిఫికేషన్ ఇద్దామని నేను. యాక్చువల్లీ ఐ నాట్ హర్డ్ ఆఫ్ హిమ్ ఆల్సో అట్ హోమ్. ఇప్పుడు ఈ యూత్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తా ఈజ్ యాక్టివ్ అని చెప్తే ఈజ్ డూయింగ్ వండర్స్ అని చెప్పి విన్నాను అంతే. బట్ ఇటుపక్క చూస్తే నేను పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్. యూ కాంట్, ఐ మీన్ ఆర్ట్ వన్ డే ఐ వాంట్ టు డూ హిస్ ఫిలిం. అండ్ నేను కూడా ఎప్పుడు ఇదన్నీ చూస్తున్నా. ఇప్పుడు ఇలాగా ఇట్ సంథింగ్ సడన్లీ క్రాప్ అప్. ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు? యూ వాంట్ టు all people know you cannot fool. I am 100% faithful, believing the truth. దానికే దాని పేరు ట్రూత్ అంటారు మా అమ్మ. ఎంత ఇఫ్ యూ గివ్ ద ఫాల్స్ అయినా ట్రూత్ అనేదానికి ఒక వాల్యూ ఉంది, అది బయటపడుద్ది. ఓకే, టైం బీయింగ్ ఈ ఫాల్స్ కిక్ ఇస్తుంది, అంతేగాని ఆల్వేస్ ట్రూత్ ఇస్ ట్రూత్ అని పెంచారు. ఓకే, సో వీ నెవర్ రియాక్టెడ్ టు ఇట్ బికాస్ అదిగా వచ్చింది, అదిగా అలా అంతే, దానికి అంతే వాల్యూ. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. అయ్యి రింగ్ టోన్ ఎక్కడో విను. అయ్యో నేను వేసిన మ్యూజిక్ మా అమ్మ. ఇది మీ మ్యూజిక్కేనా? అవును, అందుకనే తెలిసిపోయింది. హలో హలో, ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ జయచిత్ర గారు, చెప్పండి, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మీ ఫొటోస్ అన్నీ అలా రీకలెక్ట్ చేసి చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఈమె ఇంత అందంగా ఎలా ఉంటారు, ఎంత డైట్ ఫాలో అవుతారు. పొన్నియిన్ సెల్వన్లో ఒక మళ్ళీ అలా కనిపించారేంటి లుక్. యాక్చువల్గా చెప్పాలంటే మీ టైంలో హీరోయిన్స్ అందరినీ గుర్తుపట్టలేకుండా అయిపోయారు, బట్ మీరు ఇప్పటికి స్టిల్ ఎవర్ గ్రీన్, ఎప్పటికి కూడా ఇండస్ట్రీలో. అదే చెప్తున్నాను నేను. సో జయచిత్ర గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ మ్యామ్? సో యువర్ లైక్ మై ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇండస్ట్రీ అన్న తర్వాత గుడ్ బ్యాడ్ రెండూ ఉంటాయి. అబ్బాయిలకేమో చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అమ్మాయిలు అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా కొన్ని వచ్చినప్పుడు తీసుకునే డిసిషన్స్ కూడా బయటికి చెప్పుకోలేనంత ఉంటుంది ఎవరికైనా. కొంతమంది ప్యానిక్ అయిపోతుంటారు. ఇప్పుడే అమరీష్ గారు చెప్పారు ఆ విషయం గురించి కూడా. అంటే ఆ రూమర్స్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే రీసెంట్గా మీ మీద ఒక కామెంట్ విన్నాం మేము తెలుగులో కూడా. ద గ్రేట్ వైఎస్ఆర్ గారికి జయచిత్ర గారికి పెళ్ళి అయిపోయింది అని. ఛానల్ చాలా ట్రై చేశారు దీనికి, నా దగ్గర నుంచి జవాబు రావడానికి. నేను అవాయిడ్ చేశాను, ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, బికాజ్ యూ సెడ్ ఇట్స్ ఎ రూమర్స్. అంతే, రూమర్. వన్స్ ఫర్ ఆల్ పుట్ అ ఫుల్ స్టాప్ దట్. అంతే. సూపర్ నైస్ ఆన్సర్ మ్యామ్.
సింగిల్గా ఒక్క ఆన్సర్ చెప్పేశారు. గ్రేట్ అది. ఎస్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ లైన్లోకి వచ్చినందుకు మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మై సన్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ ఎస్ మ్యామ్. విత్ బోత్ ఆఫ్ us. ఎస్ You మ్యామ్. have connected son and the mother, ఎస్ మ్యామ్. and so we both will always be in the industry, and we hope all the directors and producers will encourage us with God's సూన్ grace. మేము మళ్ళీ భగవత్ కేసరిలో కూడా చూడబోతున్నాం అనే న్యూస్ కూడా విన్నాం మేము బాలకృష్ణ గారి అమ్మ క్యారెక్టర్లో. సో నాకు తెలిసి మీకు సెకండ్ ఇన్నింగ్స్ వేరే లెవెల్లో ఉంటుంది తెలుగులో కూడా. చాలా మంచి క్యారెక్టర్, హెవీ క్యారెక్టర్. I like that role, and job satisfaction and the moments of Balakrishna garu is excellent with senior artist. I cannot forget those days. Just ఎగ్జాక్ట్లీ. last month. సుమా we are waiting for your నెక్స్ట్ మూవీ భగవత్ Sure. కేసరి. Sure. సో ఇంకా మంచి మంచి పిక్చర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయచిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so much, Mr. Roshi. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.